గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 8వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పిశాచ మోక్షము. పూర్వము రేవా నదీ తీరమున మా తండ్రి గారు మృతి పొంది పిశాచ రూపమును పొందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగు చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుతున్న వానిని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడింది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గర ఉన్న చెరువులోని చల్లని నీరు కూడా తాగగానే కాలకూట విషము వలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలెననే కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖ భారమున కంఠబాధ లేక అరచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడుతుని. ఇదేమి అద్భుతమా అని అనుకొంటిని. పిశాచ రూపమునున్న అతడు నన్ను చూసి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియూ చేయజాలకపోయాను. నేనును వానిని చూచి జాలిపడి, ఓయి భయపడకము, నీకు నా వలన ఏ భయమూ రాదు. నీవెవరవు? నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్ను ఈ కష్టము నుండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని అతడు గుర్తించలేదు. నేనును నా తండ్రి అని గుర్తించలేకపోతుని. అప్పుడు ఆ పిశాచ రూపమునున్న అతడు ఇట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడనేవాడిని. సంకృతి గోత్రము వాడను. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములందు స్నానము చేసినవాడను. సర్వదేవతలను సేవించినవాడను. కానీ నేను వైశాఖ మాసమును కూడా అన్నదానం ఎవరికి చేయలేదు. లోభము కలిగి ఉంటిని. అకాలమున వచ్చిన వారికినైనా భిక్షమును ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచ రూపము వచ్చింది. ఇదియే నా ఈ దురవస్థకు కారణము. శృతదేవుడనే పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమును కూడా అన్నదానము చేయకపోవటచే నేనిట్లు పిశాచ రూపమును పొందితిననియు నేనిట్లు బాధపడుచున్నాననియు వానికి చెప్పవలేను. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై ఉన్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణమునకు అన్నదానము చేసినచో నేనీ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమునందు ఉందును. కావున ఆ విధముగా చేయమని వానికి చెప్పుము. నా యందు దయయుంచి నాకీ సాయము చేయుము. నీకు సర్వశుభములు కలుగును అని చెప్పెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడినై చిరకాలము ఉంటిని. నన్ను నేనే నిందించుకుంటుని. కన్నీరు విడుచుచుంటిని. తండ్రి, నేనే శృతదేవుడను, దైవికముగా ఇచ్చటకు వచ్చినవాడను. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మములు అన్నీ వ్యర్థములు కదా. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలేనో చెప్పుము అని ప్రార్థించితిని. అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లనెను. నాయనా, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మన వంశము వారందరికీ ముక్తి కలుగును. కావున అట్లు చేయమని చెప్పెను. నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి అచట శాశ్వత స్థితిని పొందెను. కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును ఇదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా, నీకింకేమి కావలేనో అడుగుము, చెప్పెదను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్పెను. వైశాఖ పురాణం 8వ అధ్యాయం సంపూర్ణం. కలిగెనిదే నాకు కైవల్యము, కలిగేనిదే నాకు కైవల్యము. తొలుతనెవరికి దొరకనిది, తొలుతనెవరికి దొరకనిది. కలిగేనిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర
జయ పురుషోత్తమ జయ పీతాంబర జయ జయ కరుణా జలనిధి జయ పురుషోత్తమ జయ పీతాంబర జయ జయ కరుణా జలనిధి దయయ రంగనే ధర్మమే రంగనా దయయ రంగనే ధర్మమే రంగనా క్రియ ఇది నీ దివ్య కీర్తనమే దయయ రంగనే ధర్మమే రంగనా క్రియ ఇది నీ దివ్య కీర్తనమే కలిగేనిది నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగేనిది నాకు కైవల్యము శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన పరమమే రంగను భక్తియ రంగను పరమమే రంగను భక్తియ రంగను నిరతము నాగతి నీ దాస్యమే పరమమే రంగను భక్తియ రంగను నిరతము నాగతి నీ దాస్యమే కలిగేనిది నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగేనిది నాకు కైవల్యము నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీక నయనా నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీక నయనా నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీక నయనా అమిత శ్రీ వెంకటాధిప ఇదేనా అమిత శ్రీ వెంకటాధిప ఇదేనా క్రమమెల్లను నీ కైంకర్యమే అమిత శ్రీ వెంకటాధిప ఇదేనా క్రమమెల్లను నీ కైంకర్యమే కలిగేనిది నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగేనిది నాకు కైవల్యము గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద